కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన విశాఖ రైల్వే జోన్ ప్రకటనపై కళింగాంధ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే పేరుతో విశాఖ కేంద్రంగా జరిగిన రైల్వే జోన్ ప్రకటన ప్రజల్ని వంచించే దిశగా ఉందని పలువురు మేధావులు, రాజకీయ పార్టీల ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. విశాఖ రైల్వే డివిజన్ కేంద్రం ఎత్తివేయడం, కొత్త వలస కిరండల్ మార్గాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసి విలీనం చేయడం పట్ల ప్రజానీకం గుర్రుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కళింగాంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని వారు భావిస్తున్నారు. ఈ విషయమై విహంగం టెలివిజన్ ఎడిటర్ పేడ పరమేశ్వరరావు ఇలా అంటున్నారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జోన్ ప్రకటిస్తూ కొత్తగా భారతదేశంలో ఒక రైల్వే జోన్ ఆవిష్కరిస్తున్నాం. రాష్ట్ర విభజన సమయంలో మేము ఈ హామీ ఇచ్చాం కనుక విశాఖపట్నం జోన్ని ప్రకటిస్తున్నామని చెప్పి ఓ 3 రోజుల క్రితం మంత్రి గారు ప్రకటన చేశాక విధి విధానాలేంటి, పద్ధతులేంటి, పరిస్థితులేంటి దాదాపుగా అన్నీ తెలిసినట్టే. ఈ విధి విధానాలు ఇంకా తెలియాల్సి ఉందని బీజేపీ నాయకులు అంటున్నా వాళ్ళు చెప్పగానే చెప్పారు జోన్ స్వరూపం ఏంటి, ఎలా ఉంటుంది అన్నటువంటిది. ఈ సందర్భంగా ఈ జోన్ అన్నటువంటిది, జోన్ ప్రకటన అన్నటువంటిది ఎంత పెద్ద కుట్ర అంటే రాష్ట్ర విభజన అన్నటువంటిది ఒక తీరని అన్యాయం, ఆదరాబాదరాగా చేయటం. రాష్ట్ర విభజన వాళ్ళు కోరుకున్నారు, మేము ఉండమని చెప్పి అదంతా ఒక నేపథ్యం, కొన్ని సంవత్సరాలు జరిగింది. అంత గాబరాగా రాష్ట్ర విభజన చేయాల్సిన అవసరం లేదనేది మనలాంటి వాళ్ళందరూ అభిప్రాయపడేటువంటి భావన. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు కోరుకోకుండానే కేంద్ర ప్రభుత్వం కొందరికి కొన్ని ఇచ్చింది, కొందరు కొన్ని ఉన్నవి తీసేసింది. ఇది రైల్వే జోన్లో పెద్ద రహస్యం, చిదంబర రహస్యం. విశాఖ జోన్ అన్నటువంటి ఒక్క మాట మినహా విశాఖపట్నం జోన్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో విశాఖపట్నం జోన్ ప్రకటనలో న్యాయం అంత ఉంది. చాలా అన్యాయం చేశారు, చాలా కుట్ర చేశారు. వాస్తవానికి విశాఖపట్నం జోన్ ప్రకటించేటప్పుడు ఏ అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ కేంద్రాన్ని ఎత్తేశారు. గతంలో కొత్తగా 2003లో జోన్ ప్రకటించేటప్పుడు కానీ అంతకుముందు ప్రకటించేటప్పుడు కానీ ఎప్పుడూ ఈ పని చేయలేదు. అంటే ఇది ఎలా ఉందంటే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిన చందంగా ఉంది. విశాఖపట్నం జోన్ ఇస్తారు అంటే మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ కట్టారు. ఇక్కడ జ్వరంకి జబ్బులకి మందులు ఉండవు, ఓన్లీ ఇక్కడ ఆపరేషన్లు చేస్తామని ప్రకటించినట్టుగా ఉంది. జోన్ అంటే సామాన్యమైనటువంటి ఈ 3 జిల్లాల్లో మనం కోరుకున్నటువంటి సామాన్య ప్రజానీకానికి కానీ మనం ఎందుకు జోన్ కోరుకున్నాం? ఉత్తరాంధ్రులు కానీ లేదా ఆంధ్ర రాష్ట్రంలో దక్షిణాంధ్రప్రదేశ్ కానీ ఇక్కడికి జోన్ కావాలని మనం కోరుకున్నటువంటి ఆశయాలు విశాఖపట్నం జోన్తో మనకు నెరవేరలేదు సరికదా, ఉన్న సౌకర్యాలు పోయాయి. అది ఎలాగంటే మనకు సామాన్యంగా ఒక రైలు హాల్ట్ కావాలన్నా, ఒక కనీస సౌకర్యాల గురించి అప్పీల్ చేయాలన్నా ముందుగా డివిజనల్ రైల్వే మేనేజర్ దగ్గరికి వెళ్తాం. అది డివిజన్. ఆ డివిజన్ ఎత్తేసారు ఇప్పుడు విశాఖపట్నంలో. జోన్ ఇస్తే డివిజను ఎత్తేయాలని ఎక్కడా లేదు. అలాగే ఉన్న పలంగా అప్పలంగా రాయగడ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఏ జోను అడగలేదు, వాళ్ళకు జోన్ను ప్రసాదించారు. ఇవన్నీ మోడీ మార్క్ ప్రజాస్వామ్యం. చాలా దౌర్భాగ్యమైనటువంటిది. ఇంతకు మించిన ద్రోహం కళింగాంధ్ర ప్రజలకు ఇంకేం ఉండదు. ఇప్పుడు కూడా మనం కళ్ళు తెరవకపోతే చాలా అన్యాయం. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని మనవి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జోన్లో పలాస నుంచి కుర్దా డివిజను, ఆ కుర్దా డివిజన్ అన్నటువంటిది ఇంతవరకు ఇంకా కుర్దా డివిజన్లో శ్రీకాకుళం జిల్లాలో పలాస ఉంది, ఇచ్చాపురం, పలాస నుంచి ఇచ్చాపురం వరకు మందస రోడ్డు, జాడుపుడి, బారువ ఇవన్నీ ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్లన్నీ. సోంపేట ఈ రైల్వే స్టేషన్లన్నీ ఇంకా కుర్దా డివిజన్లో ఉండి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ప్రకటించినటువంటి విశాఖ జోన్లో ఏదైతే వీళ్ళు ప్రకటించారో అందులో పూండి రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు కలుపుకొచ్చారంటే పాత విశాఖ డివిజన్ కలుపుకొస్తూ కొత్త వలస నుంచి కిరండల వరకు ఉన్నటువంటి కేకే లైన్ని తెలివిగా తప్పించారు. దాని విషయం ప్రస్తావిద్దాం. అంటే ఇది ఎలాగ ఎంత అసౌకర్యంగా ఉంది. 2 జోను ప్రకటన మనకి ఒకటి ఉన్నటువంటి ఆదాయం ఉంటే మాకు చాలు, ఆదాయం పెరగనవసరం లేదు.
సౌకర్యం అదనంగా కావాలన్నటువంటిది మన డిమాండ్. వీళ్ళు ఆదాయము తీసేశారు, సౌకర్యము తీసేశారు. జోన్ అని ఒక ప్రకటన చేశారు. సౌకర్యం ఎలా తీసేశారంటే మనకు ఏది కావాలన్నా కనీస సౌకర్యం కావాలంటే ఈవేళ విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ దగ్గరికి వెళ్ళి పూండి నుంచి ఉన్నటువంటి ప్రజలు, ఇచ్చాపురం నుంచి కలపమంటున్నాం, అది వేరే విషయం. పూండి నుంచి వాళ్ళు ప్రకటించిన దీంట్లో పూండి నుంచి ఉన్నటువంటి ప్రజానేకం మన కనీస సౌకర్యాలు కావాలంటే విజయవాడ వెళ్ళి రైల్వేకి సంబంధించినటువంటి అన్ని డివిజనల్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటాయి. డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్, డివిజనల్ మెడికల్ ఆఫీస్, డివిజనల్ కమర్షియల్ ఆఫీస్, డివిజనల్ సిగ్నల్ ఆఫీస్, ఈ డివిజన్కి సంబంధించినటువంటి అన్ని మొత్తం రైల్వే యంత్రాంగము విజయవాడలో ఉంటుంది. ఇన్నాళ్ళు విశాఖపట్నంలో ఉండేది, దాన్ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టారు. ఇప్పుడు మనం పొరపాటున యాతావాత ఇక్కడ జోన్ ఆఫీస్ ఉంది కదా, జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్తే జనరల్ మేనేజర్ చెప్తారు, అమ్మా ఇది నాకు కాదు, ముందు మీరు మీ డివిజనల్ రైల్వే మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పరిధిలో ఉంది అని చెప్తారు. సామాన్య ప్రజానీకం దగ్గరికి వచ్చేసరికి రైల్వే కార్మికుల దగ్గరికి వచ్చేసరికి మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళకి పొరపాటున మెడికల్ లీవో లేకపోతే ఇంకేదో శాంక్షన్ చేయాలన్నా వాళ్ళ సెలవులు, అదనపు వేతనాలు, టీఏ బిల్స్ ఇవేవి శాంక్షన్ చేయాలన్నా ఇన్నాళ్ళు వాళ్ళు విశాఖపట్నం వెళ్తే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఒక పూండి రైల్వే స్టేషన్లోనో, నౌపడ రైల్వే స్టేషన్లోనో, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లోనో కార్మికుడు వీడు వాడికి సంబంధించి రైల్వే కార్మికులు ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను రిప్రజెంట్ చేయాలంటే 500 కిలోమీటర్ల కనీసం దూరం వెళ్ళి సామాన్య ప్రజానీకం రైల్వే కార్మికులు విజయవాడలో ఉన్నటువంటి డిఆర్ఎంకి ఈవేళ ప్రతిపాదన చేసి తమ యొక్క బాధల్ని గోడును వెళ్ళబోసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి వీళ్ళు కల్పించారు. ఇది జోన్ మనకి ఇచ్చినటువంటి అదనపు ప్రతిఫలం. జోన్ ఇచ్చాము అని మీరు చంకలు గుద్దుకోండి అంటే మీరు జోన్ ఇచ్చారు అని ప్రకటన చేసినందుకు ఇంతకంటే ఇంకా నేను చెప్పాక విషయాలన్నీ చెప్పాక మీరేమంటారు మనం అప్పుడు ఆలోచించుకున్నాం. రెండవది ఏంటి? ఆదాయం దగ్గరికి వచ్చేసరికి విశాఖపట్నం జోన్ భారతదేశంలోకి విశాఖపట్నం డివిజన్, రైల్వే డివిజన్ గత కొంతకాలంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అంతర్లీనంగా ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ భారతదేశంలోకెల్లా అత్యంత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటువంటి రైల్వే డివిజన్. దానికి కారణం ఏంటంటే కేకే లైన్ ద్వారా జరిగే ఐరన్ ఓర్ రవాణా జరుగుద్ది. ఎలాగూ కొత్త వలస టు కిరండల్ మార్గం ద్వారా ఐరన్ ఓర్, ఇనుముకు కావాల్సినటువంటి ముడిసరుకు, ఇనుము తయారీకి కావాల్సిన ముడిసరుకు రవాణా చేసేటువంటి మార్గం ఉంది. ఈ మార్గము చాలా ఆదాయం ఇచ్చే మార్గం, భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటువంటి మార్గంగా పేరు పొందింది. ఈ మొత్తం కేకే లైన్ ఆదాయాన్ని ఇచ్చే మార్గాన్ని తీసుకెళ్ళి రాయగడను కొత్త డివిజన్ పెట్టి అక్కడ ఆ కేకే లైన్ని రాయగడ డివిజన్ కలిపారండి. ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉంటుంది. పోనా రాయగడ డివిజన్ ఏమైనా తెచ్చి విశాఖ జోన్లో కలిపారా? అది లేదు. అంటే రాయగడ డివిజన్ కొత్తగా పెట్టమని ఒరిస్సా వాళ్ళు అడగలేదు, ఎవరు అక్కడ డిమాండ్ లేదు. అలాగే విశాఖ ఉన్న డివిజన్ ఎత్తేయమని మనం కోరలేదు, ఉన్నదానికి అదనంగా జోన్ ఇమ్మన్నాం. ఉన్నదానికి అదనంగా జోన్ ఇమ్మంటే డివిజన్ ఎత్తేసారు. అంటే కంచం లేకుండా ఇన్నాళ్ళు కంచం ఉండేది, భోజనం పెట్టమన్నాం. ఇప్పుడు ఆ కంచం తీసేశారు, దిగువలో భోజనం పెడతాం తినండి అంటున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఇది చాలా 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 పెద్ద కుట్రది. ఇంతకు అంటే మోడీకి లేదా ఈవేళ రైల్వే మంత్రికి లేదా భారత ప్రభుత్వానికి కళింగాంధ్ర ప్రజల మీద, కళింగాంధ్ర ప్రాంతం మీద ఇంత వ్యతిరేకత ఎందుకనేది నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజల్ని ఇంతగా చావగొట్టేటువంటి నిర్ణయాలు, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం అన్నటువంటిది ప్రజలు సహించరానటువంటి విషయం. చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇదే. ఇది ఇలా ఉంటే వీళ్ళు చాలా విషయాలు చెప్తున్నారు. జోన్ కోసం పక్క రాష్ట్రాలు అబ్జెక్షన్ చేశాయి, అందుకనే మేము ఇలా చేయాల్సి వచ్చింది అని ఈవేళ ఏవేవో చెప్తున్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చేసరికి బెంగాల్ నాగపూర్ రైల్వే ఉండేది, బిఎన్ రైల్వే అనేవాళ్ళు. తర్వాత
వాటిని 9 జోన్లుగా చేశారు. బెంగార్ నాగపూర్ రైల్వేని 9 జోన్లుగా చేసేటప్పుడు మీరు ఎవరినైనా అడిగారా? ఏ రాష్ట్రాన్నైనా సంప్రదించారా? లేదు. తిరిగి 2003లో అప్పుడు వరకు మనకు ఉన్నటువంటి సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉండేది విశాఖపట్నం డివిజన్, హౌరా హెడ్ క్వార్టర్. ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వేలో ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ని మీరు మళ్ళీ తిరిగి ఈస్ట్ కోస్ట్లోకి తెచ్చేటప్పుడు ఏమైనా మాకు అడిగారా? ఆంధ్ర రాష్ట్రాన్ని అభిప్రాయం తీసుకున్నారా? మీరు ప్రభుత్వం ఏ రోజైనా తీసుకుందా? ఈవేళ పార్లమెంట్ అంతా అంగీకరించి పార్లమెంట్లో ఒక చట్టం చేసి మా జోన్ మాకు ఇమ్మంటే ఇన్ని తిప్పలు పెట్టి ఇంత వ్యవహారం నడిపి మీరు జోన్ అడిగినటువంటి ప్రజల్ని అపహాస్యం చేస్తారా? ఈ మొత్తం దీన్ని విశాఖపట్నంకి జోన్ ఇచ్చాం, మీరు చెంకలు గుద్దుకోండి అని మాకు చెప్తున్నారు. కొంతమంది నాయకులు చెప్తున్నారు, మేము చెంకలు గుద్దుకుంటాం, మీరు చెంకలు గుద్దుకోండి. మీరేం చేశారని మేము ఆనందిస్తామండి? అంటే ఉన్న సౌకర్యాలను తీశారనే, ఉన్న ఆదాయాన్ని తీశారనే. అంటే రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని ఆదరాబాదరాగా విడగొట్టి ఆవేళ మీరే కదా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అది ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు. ఈవేళ దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. అవన్నీ ఆవేళ పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి చర్చలు. తిరిగి అదే పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి రైల్వే జోన్ హామీకి ఈ విధంగా తూట్లు పడిచి ఇప్పుడు కూడా ఉన్న ఆదాయాన్ని తీసేసి ఒట్టి జోన్ ఇచ్చారు. అంటే జోను పరంగా ఎంత అన్యాయం అంటే విశాఖపట్నానికి కూడా ఇది కూడా 17,000 నుంచి 20,000 మంది కార్మికులు హఠాత్తుగా ఇక్కడ డివిజన్ ఎత్తేయటం వలన ఎక్కడెక్కడికో వాళ్ళకి బదిలీ చేస్తారు. ఆ కార్యాలయాలన్నీ ఖాళీ. జోన్కి అంతమంది అవసరం లేదండి. 4,000 5,000 మంది ఉంటే చాలు. ఇప్పుడు భువనేశ్వర్ జోనల్ ఆఫీస్ ఉంది, 4,500 ఉంటారు. కుర్దా రోడ్డు ఉంది, అక్కడ డివిజన్ ఆఫీసు వేలాది మంది ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడైనా అంతే విశాఖపట్నం డివిజన్లో. ఎందుకంటే అతి ఎక్కువ ప్రజా సంబంధాలు ఉన్నటువంటి కార్యాలయం డివిజనల్ రైల్వే కార్యాలయం. ఆల్రెడీ విజయవాడ డివిజన్ ఉంది. భారతదేశంలో ఇంత దూరంగా ఒక డివిజన్ ఉన్నటువంటిది ఇదే. 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు మీరు ఒక డివిజన్ పెడతారండి? ఇది అధికార వికేంద్రీకరణ లేకపోతే మోడీ మార్కు కేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ? దీన్ని ఏమనాలి మనం? ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఇస్తామన్నటువంటి ప్యాకేజీ ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఈవేళ అడుక్కు తిన్నటువంటి పరిస్థితిలో కళింగాంధ్రులు ఉంటే వీళ్ళకి మళ్ళీ రైల్వే జోన్ కూడా ఇచ్చి ఉన్న ఆదాయానికి గండి కొట్టి ఇప్పుడు జోన్ వస్తుంది, ఆ పాత కార్యాలయాల్లో అది పెడతారు, ఆదాయం ఏముండదు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటే ఆదాయం ఏట్లేదు కాబట్టి ఇక్కడ మేము అభివృద్ధి ఏటి చేయలేము, కొత్త ట్రైన్లు ఇవ్వలేము, కొత్త మార్గాలను వేయలేము అని చెప్పి మీరు సాకులు చూపిస్తారు. ఈ సాకు చూపించడానికి ఉన్నటువంటి ఆదాయాన్ని గండి కొట్టి కిరండల్ లైన్ని ఒక ఎత్తుగడ రీత్యా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే ఉంచి ఉన్నటువంటి విశాఖపట్నం డివిజన్ని విడగొట్టి ఇచ్చేసినటువంటి కుట్ర. ఇంత పెద్ద కుట్రని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహిస్తారా? కళింగాంధ్రులు సహిస్తారా? ఇంకా ఇలాగే చూస్తూ కూర్చుంటామా? ఈవేళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందినటువంటి అనేక పార్టీల ప్రజాప్రతినిధులు ఉన్నారు. పార్టీ పేర్లు ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎంతవరకు వీళ్ళు సందర్భానుచితంగా లేదా పరిస్థితులకు అనుగుణంగా ఈవేళ మనం స్పందిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి పార్టీల నేతలు ఉన్నారు, పార్టీల పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ స్పందన సరికాదు. ప్రజలను మీరు ముందుండి నడిపించి ఈవేళ ఉద్యమించవలసిన పరిస్థితి ఉంది. కళింగాంధ్రకి ఇంతకంటే పెద్ద ద్రోహం ఇంకేం జరగదు. రాష్ట్ర విభజన రాష్ట్రానికి అంతటికీ పెద్ద గాయమైతే ఇది కళింగాంధ్రుల మీద పెద్ద దాడి, మోడీ మార్కు దాడిది. ఈ దాడిని ఎదుర్కోవడానికి ప్రజలు సమాయత్తం కావాలి. ఏ రాజకీయ పార్టీలు వేళ ముందుండి నడిపిస్తాయో వాళ్ళే చరిత్రలో ఉంటారు. లేదంటే చరిత్ర హీనంగా మిగిలి చరిత్రకి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని ప్రజలకి కల్పించి దానికి ఈవేళ చాలా చెప్తున్నారు మన నాయకులు, ఇంకా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయనకి రైల్వే గురించి మొత్తం తెలుసు. ఆయన డివిజన్ని ఈవేళ నేను మీడియాలో చూశాను. మరి ఆయన రాసిన మీడియా వాళ్ళు ఆయన చెప్తే రాశారా
లేదా రాయకుండా వదిలేశారా నాకైతే తెలియదు. కానీ ఆయన విశాఖపట్నం డివిజన్ ఎత్తేయటం మీద మాట్లాడాలి. డాక్టర్ విశ్వనాథం లాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఆయన ఎన్నోసార్లు పార్లమెంట్ సభ్యులుగా చాలా కాలం వర్క్ చేశారు. రైల్వే గురించి చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఆయన మాట్లాడటం లేదు. రైల్వే డివిజన్ ఎందుకు ఎత్తేసారని అనటం లేదు. ఇచ్చాపురం వరకు కలపమంటున్నారు. ఆ కార్మికులకు అడిగితే వాళ్ళు పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి రైల్వే కార్మికులకు ఆ ప్రజలకు అడిగితే, బాబు పూండివాడు ఇప్పుడు విజయవాడ వెళ్తాడు, మేము విజయవాడ వెళ్ళాలా? ఇదేదో కుర్దా మాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇదే బాగున్నట్టుంది. విశాఖ డివిజన్ అయితే ఓకే, కానీ విజయవాడ డివిజన్ అయితే మేము ఇచ్చాపురం నుంచి ఎక్కడ పరిగెడతామయ్యా, 700 కిలోమీటర్లని వాళ్ళు అడుగుతున్నారు. ఇది పరిస్థితి. అంటే ఒక విచిత్రమైనటువంటి వైరుధ్యం సృష్టించారు. కనుక ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డిమాండ్ చేయాలి. అలాగే ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 3 జిల్లాల్లోనూ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ నాయకులు హర్షం ప్రకటించమంటున్నారు. వాళ్ళని అసలు ఇప్పుడు ఈ చట్టం చేసిన వాళ్ళని ఏమనాలో, అసలు ఏమని పిలాలో అర్థం కావటం లేదు. ఈ హర్షం ప్రకటించడం వాళ్ళని ఏమని పిలాలో అర్థం కావటం లేదు. ఏమంటే అసంతృప్తివాదులు అంటున్నారు. అదొక పేరు పెట్టారు, నేను ఈవేళ మీడియాలో చూశాను. ఎవడంటే అసంతృప్తివాది? మీరు 100 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నటువంటి పని 700 కిలోమీటర్ల దూరంగా మారిస్తే ఎందుకు అలా మార్చారని అడిగితే అసంతృప్తివాదా? 7,000 కోట్లు 8,000 కోట్ల ఆదాయం సంవత్సరానికి వచ్చేటువంటి జోన్ని ఒక భాగాన్ని తీసుకుపోయి మీరు అప్పలంగా మనకు అడగనటువంటి వాళ్ళకి వేరే డివిజన్లో పెట్టి మాకు ఉన్నటువంటి ఈ డివిజన్లో ఉన్నటువంటి కట్ చేసి కొత్త డివిజన్ కేంద్రీకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని ఏమయ్యా ఎత్తుకెళ్ళిపోయామని అడిగితే అసంతృప్తివాదులమా? ఏం మాటలు? ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ ఇది కరెక్ట్ కాదు. ఈ విధానం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు పొలిటికల్ స్టేట్మెంట్లు ఎన్నైనా ఇవ్వచ్చు, ప్రజాక్షేత్రంలో ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నారు. ఇదేదో ఆదరాబాదరగా ఇటువంటి నిర్ణయాలు చేసి ప్రజల మీద రుద్దేసి ఇదేదో కాలగర్భంలో కలిసిపోతాయిలే ప్రజలు ఊరుకున్నారులే అంటే, కళింగాంధ్రకు ఉన్నటువంటి చరిత్ర తెలుసు, అందులో ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి చరిత్ర తెలుసు. రగిలిపోతున్నారు ప్రజలు. ఈ రగిలేటువంటి ఈ మంటలు అన్నటువంటివి ఒట్టిగా పోవు. ఇవి రేపు ఉదయాన ఏ డిమాండ్ కింద దారి తీస్తాయన్నటువంటిది వీళ్ళందరూ ఆవేళ బాధ్యత వహించాలి. తెలంగాణ ఉద్యమం కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టుకొచ్చింది. ఈవేళ కళింగాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర ఉద్యమం రేపు ఉదయం పుట్టుకొస్తే దానికి జరిగినటువంటి అన్యాయాలన్నీ ఈ చరిత్రంతుల్ని మేము ప్రజల ముందు ఉంచాల్సి వస్తుంది రేపు ఉదయాన. దీనికి సమాధానం చరిత్రకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కొన్ని అప్రమత్తంగా ఉండాలి. ఈ చేసినటువంటి ఈ కుట్రని వీధిన ఎండగట్టాలి. జోన్ పేరుతో వీళ్ళు చేసేటువంటి కుట్ర. రాజకీయాలు అనవసరం అండి. రాజకీయాలు ఇక్కడ ఎవరికే అక్కర్లేదు. సామాన్యమైనటువంటి ప్రజలకు రాజకీయాలు ఎందుకండి? నాబోటి వాళ్ళకో సామాన్యమైన ప్రజలకో రాజకీయాలు అక్కర్లేదు. ఎవరైనా ప్రజారంజకంగా ఉంటే మాకు అదే. ఇప్పుడు ఆ జోన్ ఇచ్చి ఆ రాయగడ డివిజన్లో అది కలపకుండా ఉండి ఇక్కడ డివిజన్ ఉంటే హర్షం ప్రకటించడానికి ఏమి? మోడీ గారు బొమ్మ పట్టుకుని ఊరేగితే మేము బ్రహ్మాండంగా జోన్ ఇచ్చారయ్యా, మాకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వని చెప్పి, అంతే కదా. అంతే తప్ప ఇటువంటివి చేయకూడదు. ఇది కరెక్ట్ కాదు. బీజేపీ నాయకులనే వెళ్ళి చెప్పాలి, మీరు కళింగాంధ్ర మీద మనం ఇటువంటి కక్షాదింపు చర్యలు మంచివి కావండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే చరిత్ర క్షమించదు. ఊరకనే లేదు. ఈవేళ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర చదువుతున్నాం. ఇది అంతకంటే గొప్పది కాదు. ఇంతకు మించినటువంటి ద్రోహం భారతదేశంలో ఏ ప్రాంతానికి ఏ నాయకుడు కూడా చేసి ఉండలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ప్రజలందరూ దీనిపైన చాలా గట్టిగా ఎలర్ట్ అవ్వాలని చెప్పి మరొకసారి ప్రజలందరూ వీధిన ఈ విధానాలను ఎండగడుతూ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.